జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. భగవద్గీత 7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగం 1వ అనువాదము. యోగులలో కూడా నాయందు మనసు నిలిపి నన్నే శ్రద్ధతో సేవించేవాడు అందరిలోకి శ్రేష్ఠుడు అని నేను అనుకుంటున్నాను అనే ప్రశ్నకు బీజం వేసి, తనే నా తత్వం ఇటువంటిది, నాయందు మనసు నిలిపినవాడు ఈ విధంగా ఉంటాడని చెప్పదలిచి శ్రీ భగవానుడు అంటున్నాడు, పార్థ, నాయందు ఆసక్తి కలిగిన మనసుతో నన్ను ఆశ్రయించి యోగ సాధన చేస్తూ సమగ్రంగా సంశయరహితంగా నన్ను ఏ విధంగా తెలుసుకోగలవో అది చెబుతాను విను. ముందు చెప్పబోయే విశేషణాలు కలిగిన పరమేశ్వరుడైన నాయందు ఆసక్తి కలిగిన మనసుతో పరమేశ్వరుడైన నన్నే ఆశ్రయించి యోగ సాధన అంటే మనస్సును ఏకాగ్రం చేస్తూ నీవు విభూతి బలము, శక్తి, ఐశ్వర్యము మొదలైన గుణాలతో సంపన్నుడైన నన్ను సంశయం లేకుండా భగవానుడు ఇటువంటి వాడే అని తెలుసుకోగల విధానం చెబుతాను విను. ఎవరైనా ఏదో పురుషార్థం కొరకు అర్థి అయ్యి దానికి సాధనమైన కర్మను అగ్నిహోత్రమో తపమో దానమో దేనినో ఆశ్రయిస్తాడు. కానీ ఈ యోగి ఇతర సాధనలన్నిటినీ వదిలి నన్నే ఆశ్రయించి నాయందు ఆసక్తి గల మనస్సుతో ఉంటాడని నన్నే ఆశ్రయించి అని చెప్తున్నాడు. జై శ్రీరామ్.